తన సహాయాన్ని కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. हालेलुया प्रेज द लॉर्ड। आज ଆମେ एक नंबर कोण ପାଇଁ ସ୍ଥାନ ଉପସ୍ଥିତ ଅଛୁ। ଆଜି କୋଣ ପାଇଁ ମାନେ ଏତେ ସମୟ ପର୍ଯ୍ୟନ୍ତ ମାନେ ସ୍ଥାନ ଉପସ୍ଥିତ ଅଛୁ। ఈ రోజు ఎందుకు ఎంతసేపు ఇక్కడ ఈ సంఘంలో ఈ స్థలంలో మనం కూర్చున్నాము? ଆଉ ଯୀଶୁ ଉଚ୍ଚ ସ୍ୱରରେ ଡାକି କହିଲେ, ହେ ପିତା, ତୁମ ହସ୍ତରେ ମୁଁ ଆପଣ ଆତ୍ମା ସମର୍ପଣ କରିଅଛି। ଏହା କହି ସେ ପ୍ରାଣ ତ୍ୟାଗ କଲେ। हालेलुया प्रेज द लॉर्ड। आज जीसु कोण କହିଲେ? యేసుప్రభువు ఏం చెప్పారంటే, హే పితా, నా తండ్రి ତୁମ ହସ୍ତରେ ମୁଁ ଆପଣ ଆତ୍ମା ସମର୍ପଣ କରୁଛି। నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను। ଆଜି କ'ଣ ଆମର ଆତ୍ମା ପ୍ରଭୁଙ୍କୁ ଆମେ ସମର୍ପଣ କରୁଛୁ କି? మన జీవితాల్లో మన ఆత్మను దేవునికి ଆମର అప్పచెప్పుకుంటున్నాము। ସେ ସତ୍ୟ ଆତ୍ମା ଆମର ଅଛି କି ଆଜି? ఆ సత్య ఆత్మను మనలో ఉన్నదా? ଆଉ ପ୍ରଭୁ ଗୋଟେ କହିଲେ ଯେ యేసుప్రభువు ఈ విధంగా అన్నారు, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ମନେ କରି ଛାଡ଼ି ଯାଅ ନାହିଁ। నేను మీరు అనాథులుగా విడిచిపెట్టి నేను వెళ్ళను, ତୁମମାନଙ୍କୁ ମୋତେ ସ୍ଥାନ ପ୍ରସ୍ତୁତ କରିବାକୁ ଯାଉଛି। మీ అందరికీ స్థలం సిద్ధపరచడానికి నేను వెళ్తూ ఉన్నాను। ଆଉ ଗୋଟେ କଥା କହିଲେ ଯେ ఇంకో మాట చెప్పారు ఆయన, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ପବିତ୍ର ଆତ୍ମା ପଠାଇବି। మీకు పరిశుద్ధాత్మని మీకు ఆదరణకర్త అయిన ఆత్మను పంపిస్తాను। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଆଜି ସେଇ ଆତ୍ମା ମଧ୍ୟ ଅଛି କି? ఆ ఆత్మ నీలో మనలో ఉన్నదా? ଆଜି ସେଇ ସତ୍ୟ ପବିତ୍ର ଆତ୍ମାକୁ ସ୍ଥାନ ଦେଇଛୁ କି? ఆ ଆଜି పరిశుద్ధాత్మని నేను స్థానం ఇచ్చావా? ప్రభు ଆମକୁ ପାପ ପାଇଁ ଜଗତରେ ଆସିଥିଲେ, ఎందుకంటే ప్రభు ఆత్మరూపంగా భూమి మీదకి వచ్చాడు ఆయన। କିନ୍ତୁ ଜଗତ ଲୋକମାନେ ପ୍ରଭୁକୁ ଚିହ୍ନି ପାରିଲେ ନାହିଁ। యేసు ప్రభువాన్ని దేవుడిగా మరి କିନ୍ତୁ ଆଜି ଆମେ స్వీకరించలేకపోయారు। ଜାଣିଛୁ କି ପ୍ରଭୁକୁ యేసు ప్రభు నీవు ఆయన పోల్చుకున్నావు, ఆయన ସତ୍ୟ ବିଷୟରେ ଜାଣିପାରୁଛୁ କି? ଆଜି మీరు ఆయన సత్యవాక్యాన్ని మీరు తెలుసుకుంటున్నారా? ଯଦି ଆମେ ପ୍ରଭୁକୁ ଜାଣିଛୁ ସତ୍ୟରେ, భగవాన్ యేసు ప్రభు నిజమైన దేవుడని తెలిస్తే, ସେଇ ପବିତ୍ର ଆତ୍ମା ଅଛି, ఆ పరిశుద్ధాత్ముడు ఉన్నాడు, ତାହେଲେ ଆଜି ଆମେ ନିଜର ଆତ୍ମାକୁ ପ୍ରଭୁଙ୍କଠାରେ ସମର୍ପଣ କରିବାର ଅଛି। ଆଜି మన ఆత్మను కూడా దేవునికి మనం సమర్పించుకోవాల్సి ఉంది। ପାପମାନଙ୍କୁ ପରିପୂର୍ଣ୍ଣ କରିବାକୁ ଆସିଥିଲେ। ఆయన పాపముల కొరకు బలిదానం అయిపోవడానికి వచ్చారు ఆయన। ଲୋକମାନେ କ'ଣ ପାଇଁ ଲୋକମାନେ କ'ଣ କରୁଛନ୍ତି? జగତ ଲୋକମାନେ ପାପମାନଙ୍କୁ ଆଉ ଅନେକ ଦଣ୍ଡ ଦେଉଥିଲେ। ఎందుకంటే పూర్వం వచ్చిన దేవుళ్ళు అనబడిన వాళ్ళు పాపల్ని అనేక విధాలుగా దండించినట్లుగా శిక్షించినట్లుగా మనకు కనబడుతూ ఉన్నది। କିନ୍ତୁ ప్రభు କ'ଣ ଦଣ୍ଡ ଦେଲେ କି? యేసు ప్రభు ఎవరైనా శిక్షించారా? କିନ୍ତୁ ప్రభు କହିଲେ, ମୁଁ ତୁମମାନଙ୍କ ପାଇଁ ଆସିଅଛି, నేను మీకోసం వచ్చాను, ମୁଁ ତୁମମାନଙ୍କୁ ପାପ ମୁକ୍ତ କରିବି। పాపం నుండి విమోచించడానికి వచ్చాను। ହାଲେଲୁୟା। హల్లెలూయా। ଲର୍ଡ, ଆଜି କ'ଣ ଆମେ ప్రభుଙ୍କୁ ସ୍ଥାନ ଦେଉଛୁ କି? ఏదో దేవునికి స్థానం ఇస్తూ ఉన్నామా? ప్రభు ଆମମାନଙ୍କୁ ସେଇ ପରିତ୍ରାଣ ପ୍ରଦାନ କରିକି ଆଉ ମୃତ୍ୟୁବରଣ କଲେ, ఆయన ఆమె పాపము నిమిత్తమైన మరణించినట్టుగా మనం చూడగలుగుతున్నాం। କିନ୍ତୁ ଆଜି ଆମେ ప్రభుଙ୍କୁ ସ୍ଥାନ ଦେବାର ଅଛି। మనము ఆయనకి స్థానం ఇవ్వాల్సిన అవసరం ఎంతో ହେଲେ ଆମେ ଜାଣୁଛୁ ଯେ ଆମମାନଙ୍କ ପାପ ପ୍ରତି ప్రభు ଆଉ କୃତାର୍ଥ ହେଲେ। ఎందుకంటే మనకు తెలాలి మన పాపాల కొరకే యేసు ప్రభు వారు ఆ శిలువలో మరణించారని। କିନ୍ତୁ మార్కు పుస్తక దోస్తులు మార్కు సువార్త 10వ అధ్యాయము, మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన రైతులుగా తన పాపములను తన ప్రాణమును ఇచ్చుటకు వచ్చాను। ହାଲେଲୁୟା। ପ୍ରେଜ୍ ଦ ଲର୍ଡ। ప్రభు ଆମମାନଙ୍କୁ ସମସ୍ତ ପାପରୁ ପରିତ୍ରାଣ କରିବାକୁ ଆସିଥିଲେ କି ନାହିଁ ଜଗତରେ? దేవుడు మన సమస్తమైన పాపం నుండి విమోచించడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు। ఆ ప్రభు ଆମମାନଙ୍କୁ ପାପରୁ ଖାଲି ପରିତ୍ରାଣ ଦେବା ପାଇଁ ଆସିନାହାନ୍ତି। ప్రభు ଆମମାନଙ୍କୁ ସେଇ ଆଉ సేవ କରିବାକୁ ମଧ୍ୟ ప్రభు ଆସିଥିଲେ ଜଗତରେ। కేవలం నేను పాపం నుండి విమోచించడానికి ఆయన రాలేదు, ఆయన నీకు సేవ చేయడానికి వచ్చాడంట ఆయన। ତ ସେଇ ప్రభుକୁ ଆଜି ଆମେ ସ୍ମରଣ କରିବାର ଅଛି। అటువంటి దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? ସେଇ ప్రభుକୁ ମନେ ପକାଇବାର ଅଛି। ఆ సేవ ఆ దేవునికి మనం జ్ఞాపకం చేసుకుంటున్నామా? କାରଣ ମନୁଷ୍ୟ ପୁତ୍ର ସେବା ପାଇବାକୁ ଆସିନଥିଲେ, ఎందుకంటే మనుష్య కుమారుడు సేవ చేయించుకోవడానికి రాలేదు, ସେବା କରିବାକୁ ଆସିଥିଲେ। ఆయన సేవ చేయడానికే భూమి మీదకి వచ్చాడు ఆయన। ଆମକୁ ସୃଷ୍ଟି କରୁଛନ୍ତି ଏବଂ ଆମକୁ ସେ ସେବା କରିବାକୁ ଆସିଥିଲେ ପୃଥିବୀରେ। మనం చూస్తున్నాం స్పష్టంగా ఆయన మనకి సేవ చేయడానికి ఆయన భూమి మీదకి వచ్చాడు ఆయన। କିନ୍ତୁ ଲୋକମାନେ ଜାଣିଲେ ନାହିଁ ଯେ కానీ మనుషులు ఆయన గుర్తించలేకపోయారు। ప్రభు ଆମମାନଙ୍କୁ ସେ ପାପକୁ ଆଉ କ୍ଷମା କରିବାକୁ ଆସିଛନ୍ତି କହିକି। దేవుడు మన పాపాలను క్షమించడానికి వచ్చాడు ఆయన। କିନ୍ତୁ ଲୋକମାନେ ప్రభుଙ୍କୁ ବହୁତ ପରିହାସ କଲେ, యేసు ప్రభువుని చాలా పరిహాసం చేశారు, అవమానించారు, ବହୁତ କିଛି କଥା କହିଲେ। ఇష్టానుసారంగా ఆయన మీద ఏమైనా దుమ్మెత్తు పోశారు। ଆଉ ప్రభుଙ୍କୁ କ'ଣ କଲେ ନା ଆଉ କଥା କରିବାକୁ ଲାଗିଲେ ସେତେବେଳେ, ଯେ କ'ଣ ନିଜକୁ ରକ୍ଷା କରିପାରିଲେ ଏବଂ ଆମକୁ କ'ଣ ରକ୍ଷା କରିବ କହିଛି। చాలా హేళన కూడా చేశారు, ఈయన రక్షించుకోలేడు మమ్మల్ని రక్షిస్తాడంటని ఆ ఇద్దరు దొంగల మధ్యలో హేళన కూడా చేయబడ్డాడు ఆయన, అవమానించబడ్డాడు ఆయన। କିନ୍ତୁ ସେମାନେ ଜାଣିଥିଲେ ଯେ ଆଉ ఏ వ్యక్తి ଆମକୁ ପାପ କେମିତି ଆସିଛନ୍ତି କହିକି। మనకు అర్థం కాలేదు కదా మనం అందరం పాపాలను చెబుతానికి వచ్చాడు అసలు దేవుడని। କିନ୍ତୁ ଆଜି ଆମେ ଜାଣିଛୁ ଯେ ప్రభు ଆମଙ୍କର ପାପ ଆସିଛନ୍ତି। దేవుడు మన పాపాల కొరకే భూమి మీదకి వచ్చాడు ఆయన। କିନ୍ତୁ ଆଜିକାଲି ଆଉ ଖ୍ରୀଷ୍ଟିଆନ ମାନଙ୍କର ବହୁତ ବିଶ୍ୱାସ ଦୁର୍ବଳତା
క్రైస్తవ లోకంలో చాలా మరి బలహీనమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఆ బలహీనమైనటువంటి నమ్మకంతో దేవుడి కార్యాలు జరగవు. ఈ రోజు మనం నమ్ముతున్నామా దేవుడు కార్యం చేస్తాడని? మన సత్యదేవుడిని పట్టుకొని హత్తుకొని వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నామా? మన కొరకు ఆయన భయంకరమైనటువంటి శ్రమ అనిపించాడు. ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు. ఆయన కొరకు ఆయన తల మీద ముళ్ళకిరట పెట్టించుకున్నాడు. చేతుల్లోనూ కాళ్ళలోనూ మేకలు కొట్టించుకున్నాడు. మన పాపముల కొరకు ఇంత గొప్ప కార్యం కొరకు ఆయన యజ్ఞంగా నిలబడ్డాడు. మనుషులకు అర్థం కాలేదు యేసు ప్రభువు మన పాపాల కొరకు వచ్చాడని. ఆ పాపం అజ్ఞాన కాలమందు అది తృణీకరించినటువంటి పాపము, అది హింసతో కూడిన పాపము, అది అవహేళనగా కూడిన పాపము, ఆ పాపము అవిశ్వసించినటువంటి అది స్వార్థపరమైనటువంటి పాపం. అది హింసతో కూడినటువంటి పాపం. అది ఆ పాపం అబద్ధమైన పాపం. అది ఆ కపటమైనటువంటి పాపం. అది ఆ పాపము దేవుణ్ణి అంగీకరించకపోవడం కూడా పాపమే. అందుకే నీ పాపైన మాత్రం కొరకు ఆయన బలియాగమైపోవడం వచ్చాడు. ఎవరైతే ఆయన నమ్ముతారో ఆయన రక్షణ పెడతారు. యోహాను సువార్త 3:16 రాయబడింది, దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించాను. చదవమ్మా, యోహాను సువార్త 3:16. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారి యందు విశ్వాసంతో ప్రతివాడును నశింపగా నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించాను. ఏకైకమైనటువంటి యేసయ్యను ఆయన బలిగా ఇచ్చేసాడు భూమికి మనకి మన కొరకు. ఎవరైతే ఆయన యందు నమ్మకం వస్తారో విశ్వాసం నిత్య జీవం పొందుకుంటారు. విశ్వసిస్తున్నామా? విశ్వాసం పెరుగుతుందా? దృఢమైన విశ్వాసంలో ఉన్నామా? ఎంత ప్రేమించాడు తన కుమారుని యేసుని ఇచ్చేసాడు మనకు. ఈ రోజు మన పిల్లలు కానీ మనం కానీ దేవుడు ఏమైనా ఇస్తున్నామా? ఆయన కుమారుని ఇచ్చేసాడు భూమి మీదకి. యేసు ప్రభువు మాట చెప్పారు. సువార్త 23:46. हे पिता तुमको होतर अपना आत्मा समर्पण करो छे. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేక వేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అలాగ చెప్పి ప్రాణము విడిచెను. హల్లెలూయా. హల్లెలూయా. खाली इंडिया को प्रभु परित्याग करे करसिन थले, खाली भारत को प्रभु परित्याग देवे करसिन थले. భారతదేశాన్ని ప్రేమించి ప్రాణం పెట్టడానికి రాలేదు. ఆయన सारा पृथ्वी को प्रभु परित्याग करे సారా లోకమునకు ఆయన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. किंतु सही प्रभु को लोग मन चिन्ह पाले नहीं. ఆయన మనుషులని గమనించలేకపోయారు. सही प्रभु को चिन्ह पाए ना सही आत्मा को जाने पर अछि. మనం ఆత్మను మనం పోచుకోవాల్సిన అవసరం ఉన్నది. तो आज आपण आत्मा को प्रभु ने समर्पण करो छे. आज మనం ఆత్మను దేవునికి సమర్పించుకుంటున్నామా? ఆయన మన ప్రభువుని చేయపరా. అప్పుడు దేవుని దగ్గర మనం వెళ్ళగలుగుతాం. ప్రభు పాపానికి పరిత్యాగ కొరకు వచ్చిందే. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు. ఆయన ప్రథమ తిమోతి 1:15 మొదటి తిమోతి రాసిన పత్రిక